భూమి, అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. రే మాధవ, నువ్వు అనుకున్నదే జరిగిందిరా. చివరికి నువ్వే గెలిచావు. ఏంటక్క, నేను గెలవడం ఏంటి? ఇన్ని రోజులు నువ్వు గొడవ పడింది, రాఘవ్కి ఎదురు తిరిగింది, కోర్టులు మెట్లెక్కింది, ఇదంతా మన ఆస్తులు కాపాడుకోవాలనే కదా. మన ఆస్తి పత్రాలు ఆ భానుప్రకాష్ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకోవాలనే కదా. అవునక్క, కానీ ఆ విషయం అన్నయ్యకి అర్థం కాలేదుగా. వాడికి అర్థం కాకపోయినా ఆ రుద్రాని వాళ్ళకి అర్థమైందిరా. ఏమంటున్నావు అక్క? అవునరా, రాఘవ కేసు గెలిచాడు, మన డాక్యుమెంట్స్ తిరిగి రావు అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ రుద్రాణి మన ఇంటికొచ్చింది. అవునా? అవునరా, భూమి ఎన్జిఓ వాళ్ళకి క్షమాపణ చెప్పడం లేదు. ఆ విషయంలో మీరు మాకు ఎలాంటి సాయం చేయడం లేదు కాబట్టి మేము మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది. అందుకే మేమిచ్చిన డబ్బులు మాకిచ్చేసి మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లిపోండి, అసలు డబ్బులతో పాటు 30 లక్షలు వడ్డీ కూడా ఇవ్వండి అని చెప్పింది. అన్నయ్య ఏమన్నాడు మరి? ఏమంటాడు? సరే అన్నాడు. చివరికి నువ్వేదైతే కోరుకున్నావో అదే జరుగుతుందిరా. ఆస్తిపత్రాలు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని తెలిసినప్పటి నుంచి నువ్వు భూమి ఎంత తప్పున పడ్డారో నాకు తెలుసు. వదినా, ఇది కల్లో నిజమో నాకు అర్థం కావడం లేదు. మాధవ్ ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, నాకేం జరిగినా పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు కదా అని మొండిగా బావగారికి అడ్డం తిరిగి నిలబడ్డాడు. చివరికి తను దేనికోసం కష్టపడ్డాడో ఆ ఫలితం వచ్చిందన్నమాట. అవును భూమి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వగానే మన ఆస్తి పత్రాలు మనకొచ్చేస్తాయి. ఇక మనం ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు. పోన్లే, మన ఆస్తి మన సొంతం అవుతుంది. ఎలాగో వాడి డబ్బులు అన్నయ్య దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. కాకపోతే ఆ వడ్డీకి కొంచెం ఇబ్బంది పడాలేమో. అది ఏదో ఒకటి చేస్తాడులేరా. నాకైతే ఈ మాటలు వినగానే చాలా సంతోషం అనిపించింది. ముందు నీకే ఫోన్ చేశాను. ఇంకోసారి మన ఆస్తి చేజారిపోకుండా చూడండి వదినా. హోటల్ డెవలప్మెంట్ కోసం అయితే దానికి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకులున్నాయి, లోన్లు వస్తాయి, ఆలోచిస్తే చాలా దారులున్నాయి. అలాంటిది ఏదైనా ఆలోచిద్దాం. అవునక్క, భూమి చెప్పినట్టు మళ్ళీ అన్నయ్య ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా చూడు. నాకు తెలిసి వాళ్ళ చేతుల్లోకి ఆస్తి పత్రాలు పోయిన తర్వాత తిరిగి సంపాదించుకుంటుంది మనమే అనుకుంటాను. ఈరోజు మనం చేసే పనులే రేపటి భవిష్యత్తు. ఆస్తి చేజారిపోతే మీరంతా ఏమైపోతారో, ఎంత బాధపడతారో అని ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. నువ్వు ఈ మాట చెప్పాక ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క. చివరికి మన ఆస్తి మన చేతిలో ఉండిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. రే, ఈ ఆస్తి తిరిగొచ్చిందన్నా, నువ్వన్నట్టు మా భవిష్యత్తు తిరిగొచ్చిందన్నా దానికి కారణం నువ్వు భూమియేరా. ఆ పత్రాల కోసమే కదరా నువ్వు వాడికి ఎదురు తిరిగా ఎన్నెన్నో చేశావు. ఎవరు చెప్పినా కూడా భూమి లొంగకుండా ఆ రుద్రాని చెప్పినట్టు ఆ ఎన్జిఓ వాళ్ళకి చెప్పనన్నందుకే కదా. ఇక వేరే ఏ మార్గం లేకే కదా కోపంతో వాళ్ళు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటా ఉంటున్నారు. ఈ కష్టం అంతా మీదే. మా గురించి మీరిద్దరూ పడిన బాధకి ప్రతిఫలం ఇది. చిన్నవాళ్ళైనా సరే మీ ఇద్దరికి చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తుంది. చచ్చా, ఏంటక్క ఆ మాటలు? ఏంటది నా మాటలు? మా గురించి ఆలోచించి ఒక దశలో మాకు కూడా శత్రువులు అనిపించారు కదరా. అమ్మ నేను మిమ్మల్ని తిట్టలేదా? అయినా కూడా మీ మనసు మార్చుకోకుండా మీరు న్యాయం కోసం నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనకు అన్యాయం జరగకుండా మన ఆస్తి పత్రాలు మనకి తిరిగి వస్తున్నాయి. సరేలే, నాకెందుకులే అని నువ్వు ఊరుకున్నా, లేదా భూమి ఆ రుద్రాన్ని చెప్పమన్నట్టు చెప్పినా, ఆ రుద్రాని వాళ్ళు ఎంతో మంది అనాథ పిల్లలకు అన్యాయం చేసేవాళ్ళు. మన ఆస్తి పత్రాలు కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయావి. అక్క, ఈరోజు మంచి శుభవార్త విన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉంటానక్క. ఈ మాటలు వినడానికి ఆనందంగా ఉన్నా ఆస్తిపత్రాలు రుద్రాని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడింది. డబ్బులు అడుగుతుంది అంటే ఇందులో ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. కొత్త గేమ్ ఏమైనా స్టార్ట్ చేసిందా? ఏంటి భూమి, అక్కడ అన్నయ్య వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది.
ఇప్పటికిప్పుడు 30 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తారు? దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత అన్నయ్య వాళ్ళు ఖర్చు పెట్టుంటారు కదా. మొత్తం కలిపితే ఎంత అవుతుందో, ఎంత కట్టాల్సి వస్తుందో. నేను అదే ఆలోచిస్తున్నాను మాధవ. అవసరానికి అప్పు తీసుకున్నారు, అంతవరకు కట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటే, కానీ మన మీద కోపంతో ఆ రుద్రాణి వడ్డీతో సహా కట్టమని చెప్పిందట. అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, అది ఉన్న పళ్ళంగా? ఇలాంటి సమయంలో అన్నయ్యని ఆదుకునే అవకాశం నాకు లేదు. అలా అని ఏమీ చేయలేని చేతగాని వాళ్ళ ఉండిపోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఏదో చెయ్యాలనిపిస్తుంది, కానీ ఏం చేయగలను? అమ్ముకోవడానికి అవయవాలు తప్ప నా దగ్గర ఏమున్నాయని. అవయవాలు అమ్ముకునే అంత కర్మ నీకే ఉంది మాధవా. మరేం చేయాలి భూమి? ఎక్కడి నుంచి తీసుకురావాలి అంత డబ్బు? మాధవా, ఒక పని చేద్దామా? ఏంటి? నా బంగారం అంతా ఆ ఇంట్లోనే ఉండిపోయింది కదా, అది మా ప్రసాద్ వాళ్ళు పెట్టిన బంగారం. అది అమ్మేస్తే దాదాపు 50 లక్షల పైనే వస్తుంది. సో వెళ్ళి ఆ బంగారం తీసి బావగారికి ఇచ్చేద్దాం. అప్పుడు అప్పులు మొత్తం తీరిపోతాయి, బావగారికి ఏ ఇబ్బంది ఉండదు. ఏంటి మాధవా, ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మెడలో పసుపు తాడు మాత్రమే ఉంది, ఒంటి మీద బంగారు నూలు పోగులేదు. అలాంటిది నీ బంగారం మొత్తం అమ్మేసి మా అన్నయ్యని కాపాడాలి, నా కుటుంబం సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నావే? మా అక్క అన్నట్టుగా నీకంటే గొప్ప భార్య ఎక్కడ దొరుకుతుంది భూమి? నన్ను ప్రేమించి నువ్వు అదృష్టవంతురాలు అయ్యావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ప్రేమించి నేను అదృష్టవంతుణ్ణయ్యానని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మనం ఒకరిని ప్రేమించామంటే వారి ఇష్టాలనే కాదు, వారి కష్టాల్ని కూడా ప్రేమించాలి. భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నామంటే సుఖాలు మాత్రమే కాదు, కష్టాలు కూడా పంచుకోవాలి. అలా అని ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తావా? రేపు నీ వాళ్ళు అడిగితే ఏమని సమాధానం చెప్పమంటావు? ఏమయ్యా, నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తే నా కూతురి ఒంటి మీద బంగారం అంతా నీ అన్నలకి ఇంట్లో వాళ్ళకి ఖర్చు చేస్తావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అలా అడిగేవాడు కాదు మా ప్రసాదు. నేనలా ఇచ్చానని తెలిస్తే నా కూతురు గొప్ప పని చేసిందని సంతోషపడతాడే కాని బాధపడ్డు. అయినా నాది అని ఇచ్చిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టుకోవడం నా ఇష్టమే కదా. ఇక దాని విషయంలో మా ప్రసాద్ ఇష్టమేమీ ఉండదు, అందుకే దాని గురించి ఏమీ అడగడు. ఇన్ని రోజులు నీ మెడలో పసుపు తాడు వేసుకొని తిరుగుతూ కూడా ఏనాడు ఆ ఇంట్లో ఉన్న బంగారం గురించి ఆలోచించలేదు. ఈ మెళ్ళో పసుపు కొమ్ముందని నువ్వు బాధపడుతున్నావేమో. మన కాళ్ల మీద మనం నిలబడ్డానికి, మన సొంతంగా మనం కష్టపడ్డానికి నాంది పలికింది ఈ పసుపుతాడు. అందుకే ఈ పసుపుతాడంటే నాకెంతో గౌరవం. అన్నీ ఉన్నప్పుడు నాకు నువ్వెప్పుడూ గొప్పగా కనిపించలేదు మాధవా. కాని ఇప్పుడు ప్రతి క్షణం ఏదో సాధిస్తున్నాడు.